ఐషో స్పీడ్. ఇతని పేరు తెలియకపోవచ్చు గానీ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కసారైనా ఇతన్ని చూసుంటారు. ప్రెజెంట్ స్పీడ్‌కి యూట్యూబ్‌లో 3,90,00,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ప్రెజెంట్ యూట్యూబ్‌లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఇతని రియల్ నేమ్ వచ్చేసి డారెన్ జేసన్ వాట్కిన్స్. ఇతను అమెరికన్ స్ట్రీమర్. గేమ్స్ లైక్ వెలరెంట్, టాకింగ్ బెన్, ఫోర్ట్‌నైట్ లాంటి చాలా గేమ్స్‌ని ఆన్‌లైన్‌లో స్ట్రీమ్ చేస్తూ ఉంటాడు. స్పీడ్ చాలా ఎనర్జిటిక్ అండ్ వెరైటీ పర్సనాలిటీ. మనోడు ఆడే గేమ్స్ కంటే మనోడు చేసే తిక్కపువ్వు పనులకే చాలా ఫేమస్. ఎక్కడ పడితే అక్కడ బ్యాక్ ఫ్లిప్పులు చేస్తూ ఉంటాడు. దానికి తోడు కుక్కలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. గేమ్స్ ఆడేటప్పుడు కూడా లైవ్ స్ట్రీమ్‌లో చాలా వైలెంట్‌గా బిహేవ్ చేస్తాడు. ఇతని బిహేవియర్ తట్టుకోలేక ఆన్‌లైన్ గేమ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఇతన్ని బ్యాన్ చేసేసాయి అమెరికాలో. యూట్యూబ్‌లో కూడా 2 సార్లు కమ్యూనిటీ గైడ్‌లైన్ స్ట్రైక్స్ పడ్డాయి. ఒకసారి అయితే ఏకంగా లైవ్ స్ట్రీమ్‌లో ఉండగా తన డోర్‌ని బద్దలుగొట్టుకొని వచ్చేసి పోలీసులు హ్యాండ్ కఫ్స్ ఏసి అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు స్పీడ్‌ని. ఇన్ని తిక్క పనులు చేసినా సరే స్పీడ్ చాలా ఫేమస్ అయ్యాడు. స్పీడ్ సబ్స్క్రైబర్స్ కేవలం అమెరికాలోనే లేరు. గ్లోబల్‌గా చాలా మంది స్పీడ్‌కి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. స్పీడ్ కేవలం ఆన్‌లైన్ గేమ్స్‌ని ఆడుతూ స్ట్రీమింగ్ పెట్టడమే కాకుండా ట్రావెల్ కంటెంట్ స్ట్రీమర్‌గా మారి దగ్గరగా 58 దేశాలు తిరిగాడు. స్పీడ్ ఏ దేశానికెళ్ళినా అక్కడ కల్చర్‌ని, అక్కడున్న పీపుల్‌తో ఇంటరాక్ట్ అవుతూ లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఆ స్ట్రీమ్స్‌ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాడు. స్పీడ్ ఒకసారి ఇండియా కూడా వచ్చాడు. ఈవెన్ ఇండియాలో కూడా స్పీడ్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇతని లైఫ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కావాలంటే మీరు కూడా చూడండి. ఇంకా వీడియోలోకెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఎయండి. 2005 జనవరి 21న ఒహాయోలోని సిన్సినాటీలో స్పీడ్ పుట్టాడు. 2016లో స్పీడ్ యూట్యూబ్ అకౌంట్ అనేది క్రియేట్ చేశాడు. అకేషనల్‌గా గేమ్ ప్లే వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తూ ఉండేవాడు. అరౌండ్ 2017 ఆ టైంలో స్పీడ్ లైవ్ స్ట్రీమింగ్ అనేది చేయడం మొదలుపెట్టాడు. గేమ్స్ లైక్ NBA 2K, ఫోర్ట్‌నైట్ లాంటి గేమ్స్‌ని లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉండేవాడు. మనోడు గేమ్ కంటే గేమ్ ఆడేటప్పుడు చేసే వైల్డ్ బిహేవియర్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. స్పీడ్ లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు చాలా వైల్డ్‌గా బిహేవ్ చేస్తాడు. గేమ్‌లో ఉన్న తోటి ప్లేయర్స్‌ని, కెమెరాస్‌ని పిచ్చిగా బూతులు తిడుతూ ఉంటాడు. ఇంకా పెద్ద గోల చేస్తా ఉంటాడు. అలా స్పీడ్ ఆడే గేమ్ ప్లే కంటే స్పీడ్ చేసే పిచ్చి పనులే స్పీడ్‌ని బాగా ఫేమస్ చేశాయి. గేమ్ ఆడేటప్పుడు తన రియాక్షన్స్‌ని, తన వైల్డ్ బిహేవియర్‌ని టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల బాగా ఫేమస్ అయ్యాడు. ఇంకా రియాక్షన్స్ కాస్త వీడియోస్ నుంచి మీమ్స్‌గా మారాయి. ఆ మీమ్స్ వల్ల స్పీడ్ ఇంకా ఫేమస్ అయిపోయాడు. ట్విచ్ అనేది అమెరికన్ ఆన్‌లైన్ గేమ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్. మనోడు చేసే పిచ్చి పనులు తట్టుకోలేక ట్విచ్ కంపెనీ స్పీడ్‌ని కంప్లీట్‌గా వాళ్ళ ప్లాట్‌ఫార్మ్ నుంచి బ్యాన్ చేసేసింది. అలాగే వెలరెంట్ అనే కంపెనీ కూడా స్పీడ్‌ని కంప్లీట్‌గా వాళ్ళ గేమ్స్ నుంచి బ్యాన్ చేసేసింది. స్పీడ్‌ని మోస్ట్ ఫేమస్ చేసిన గేమ్ ఏంటంటే టాకింగ్ బెన్. ఇక్కడ మన ఇండియాలో టాకింగ్ టామ్ ఎలాగో అమెరికాలో టాకింగ్ బెన్ అనే గేమ్ ఉంటుంది. ఆ గేమ్‌లో మనోడు కుక్కతో మాట్లాడుతూ స్ట్రీమింగ్ అనేది చేస్తా ఉంటాడు. అంతా బానే ఉంటే ఓకే. ఏమన్నా తేడాగా సమాధానం కుక్క చెప్పిందనుకో, మనోడు దూరంగా ఎగిరి కెమెరా మీద దూకుతాడు. లేదా ఆ కుక్కని పిచ్చిగా బూతులు తిడతా ఉంటాడు. కేవలం ఈ కుక్కతో మాట్లాడే గేమ్ వల్లే స్పీడ్ అమెరికా మొత్తం బాగా ఫేమస్ అయిపోయాడు. ఎప్పుడైతే స్పీడ్ ఫేమస్ అయ్యాడో, దాంతో పాటు ఆ టాకింగ్ బెన్ అనే గేమ్ కూడా బాగా ఫేమస్ అయిపోయింది. స్పీడ్ ఆ గేమ్‌ని లైవ్ స్ట్రీమ్ చేయడం వల్ల యాప్ స్టోర్‌లో మోస్ట్ సెల్లింగ్ గేమ్‌గా టాకింగ్ బెన్ అనేది రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా కంపెనీ వాళ్ళే ఒక పోస్ట్ రూపంలో పెట్టారు. ఏప్రిల్ 2021లో స్పీడ్ యూట్యూబ్ ఛానల్ అనేది 1,00,000 సబ్స్క్రైబర్స్‌ని రీచ్ అయింది. కానీ ఆ తర్వాత 1,00,000 నుంచి 1,000,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి కేవలం 2 నెలలే పట్టింది. అంటే 2 నెలల్లో 9,00,000 సబ్స్క్రైబర్స్‌ని స్పీడ్ తెచ్చుకోగలిగాడు. ఎడిన్ రోజ్ అనే ఓ స్ట్రీమరు ట్విచ్‌లో ఈ డేటింగ్ లైవ్ స్ట్రీమ్ ఒకటి సెట్ చేశాడు. ఈ స్ట్రీమింగ్‌లో స్పీడ్‌ని యాష్ క్యాష్ అనే అమ్మాయికి డేట్ అనేది సెట్ అయింది. అయితే టాకింగ్ బెన్‌తో మాట్లాడినట్టు మనోడు ఆ అమ్మాయితో కూడా రేపులు చేసేవాళ్ళ మాట్లాడాడు. దాంతో మనోడిని ఫస్ట్ రౌండ్‌లోనే బయటికి తోసేశారు. కానీ మనోడు బలవంతంగా మళ్ళీ స్ట్రీమ్‌లోకొచ్చి ఎవరైతే మనోడితో అమ్మాయి డేటింగ్‌లో పార్టిసిపేట్ చేసిందో ఆ అమ్మాయిని బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. ఇంక చేసేదేం లేక ఈ స్ట్రీమ్‌ని హోస్ట్ చేసిన ఎడిన్ రోజ్ స్పీడ్‌ని బలవంతంగా బయటికి తోసేశాడు. అలాగే స్పీడ్ చేసిన బిహేవియర్‌కి యాష్‌కి రోజ్ సారీ చెప్పాడు. కానీ స్పీడ్ చేసిన బిహేవియర్‌కి ట్విచ్ ప్లాట్‌ఫార్మ్ స్పీడ్‌ని కంప్లీట్‌గా వాళ్ళ ప్లాట్‌ఫార్మ్ నుంచి బ్యాన్ చేసేసింది. ఆ తర్వాత వెలరెంట్ అనే గేమ్‌లో ఓ ఫీమేల్ ప్లేయర్‌ని "నువ్వు గేమ్ నుంచి బయటికెళ్ళిపో. నువ్వు దీనికి పనికిరావు. నువ్వెళ్ళి మీ ఆయన తినబడేసిన అంట్లు తోముపో" అని చెప్పి ఒక ఫీమేల్ ప్లేయర్‌ని స్పీడ్ బాగా తిట్టాడు. అది బాగా ఇంగ్లీష్‌లో బూతులు వాడి తిట్టాడు. సో, ఆ ఫీమేల్ ప్లేయర్ ఏం చేసిందంటే ఆ గేమింగ్ కంపెనీకి రిపోర్ట్ చేసింది. ఇంక దీంతో వెలరెంట్ గేమింగ్ కంపెనీ కూడా స్పీడ్‌ని కంప్లీట్‌గా బ్యాన్ చేశారు. వెలరెంట్ కంపెనీతో పాటు చాలా మంది అమెరికన్ గేమింగ్ డెవలపర్స్ కూడా స్పీడ్ గురించి తెలియడంతో స్పీడ్‌ని వాళ్ళ గేమ్స్ నుంచి బ్యాన్ చేశారు. ఆ తర్వాత స్పీడ్ అందరి ముందుకొచ్చి సారీ చెప్పాడు. ఆ రోజు అలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటంటే స్ట్రీమ్‌లో తనని నీగ్రో అని అవమానించారని చెప్పి నేనలా రియాక్ట్ అయ్యానని స్పీడ్ సారీ చెప్పాడు. సో, అంతటితో అంతా సెట్ అయింది.
మళ్ళీ ఆ తర్వాత మైన్ క్రాఫ్ట్ మాబ్ అనే గేమ్ని లైవ్ స్ట్రీమ్ చేస్తుండగా సెక్షువల్ బిహేవియర్కి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అనేవి స్క్రీన్ మీద లైవ్ స్ట్రీమ్ చేశాడు. ఫస్ట్ వాటికి సెన్సార్ వేశాడు. సో తర్వాత మళ్ళీ వాటికి సెన్సార్ అనేది తీసేశాడు. సో దీనివల్ల ఏంటంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అనేది స్పీడ్కి పడింది. నేను బిగినింగ్లో చెప్పాను, స్పీడ్ చాలా ఎనర్జెటిక్ అండ్ అగ్రెసివ్ పర్సనాలిటీ. గేమింగ్ ప్లాట్ఫామ్స్లో అందరినీ విపరీతంగా తిట్టడంతో అమెరికాలో ఉండే చాలా గేమింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి స్పీడ్ని కంప్లీట్గా బ్యాన్ చేసేసాయి. బ్యాన్ చేయడంతో ఊరుకోకుండా స్పీడ్ అప్లోడ్ చేసిన కంటెంట్ అంతా వాళ్ళ ప్లాట్ఫామ్స్ నుంచి రిమూవ్ చేశారు. మనోడు యూట్యూబ్లో మాత్రం ఎలాగోలా నెట్టుకొచ్చాడు. మనోడు ఒక రోజు ఏం చేశాడంటే క్రిప్టో కరెన్సీ పంప్ అండ్ డంప్ అని ఒక స్కామ్ చేశాడు. అంటే ఏంటంటే కావాలని ఒక కంపెనీ స్టాక్ని రేటు పెంచి జనాలకి అమ్మడం. ఈ టైప్ ఆఫ్ స్కామ్స్ని మనం స్కామ్ 1992లో కూడా చూడొచ్చు. సేమ్ అదే స్కామ్ని స్పీడ్ ఇక్కడ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో యూట్యూబ్లో చేశాడు. పారాడాక్స్ మెటావర్స్ అనే యాక్షన్ అడ్వెంచర్ గేమ్ని స్పీడ్ స్ట్రీమ్ చేశాడు. అయితే గేమ్ ఆడిన వాళ్ళకి రివార్డ్స్ రూపంలో పారాడాక్స్ అనే క్రిప్టో కరెన్సీ అనేది వచ్చిందని స్పీడ్ అనౌన్స్ చేశాడు. కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ పారాడాక్స్ క్రిప్టో కరెన్సీ అనేది ఒక పెద్ద స్కామ్ అని. ఆ తర్వాత రోజే తన తప్పు తెలుసుకొని లైవ్ స్ట్రీమ్లోకి వచ్చి తన తప్పుని ఒప్పుకున్నాడు. నేను స్మార్ట్ పర్సన్ కాకపోవచ్చు, కానీ నేను చాలా హానెస్ట్ పర్సన్ని, నేను స్కామర్ని కాదు, నేను మిమ్మల్ని దోచుకోవడానికి రాలేదు అని చెప్పి అందరికీ క్షమాపణ చెప్పాడు స్పీడ్. ఈ గేమ్స్ కాకుండా స్పీడ్కి సాకర్ అంటే పిచ్చి, రొనాల్డో అంటే ఇంకా పిచ్చి. ఎక్కడ ఫిఫా వరల్డ్ కప్ మ్యాచెస్ జరిగినా వెళ్ళేవాడు. మే 2023లో మనోడు చాలా కష్టపడ్డాక క్రిస్టియానో రొనాల్డోని కలిసే ఛాన్స్ అనేది వచ్చింది. లెస్బన్లో ఒక మ్యాచ్ అయ్యాక స్టేడియం పార్కింగ్లో స్పీడ్ రొనాల్డోని కలిశాడు. స్పీడ్ లైఫ్లో అదే తన బెస్ట్ మూమెంట్ అని చెప్పి స్పీడ్ చాలాసార్లు చెప్పాడు. ఆన్లైన్ గేమ్స్ని స్ట్రీమ్ చేయడమే కాకుండా స్పీడ్ పాపులారిటీ పెరిగే కొద్దీ కొన్ని చారిటీస్కి సాకర్ మ్యాచెస్ అనేవి ఆడాడు. ఫిబ్రవరి 23, 2024లో ఖతార్లో ఒక చారిటీ మ్యాచ్ ఆడాడు. మనోడు స్ట్రీమింగ్ చేసేటప్పుడు చేసే పిచ్చి పనులన్నీ మళ్ళీ సేమ్ అలాగే ఆ సాకర్ గేమ్లో కూడా చేశాడు. ఆ వీడియోస్ అనేవి ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. సో దాంతో అప్పటి వరకు అమెరికాలో ఫేమస్ అయిన స్పీడ్ ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఫేమస్ అయ్యాడు. అలాగే 2025లో కూడా స్పీడ్ ఒక చారిటీకి మ్యాచ్ ఆడాడు. స్పీడ్కున్న పాపులారిటీ వల్ల ఆ మ్యాచ్ ఆర్గనైజర్స్ $10.7 మిలియన్ అనేవి కలెక్ట్ చేశారు. అది కాకుండా మనోడు స్వతహాగా పాలస్తీనాకి సపోర్టర్, ఫ్రీ పాలస్తీన్ అని చెప్పి స్ట్రీమ్లో ఎప్పుడు అరుస్తూ ఉంటాడు. జూన్ 2024లో స్పీడ్ $50,000 పాలస్తీన్ రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశాడు. మనోడు చేసే పిచ్చి పనులు తీసి పక్కన పెడితే యాజ్ ఏ హ్యూమన్గా స్పీడ్ చాలా మంచోడు. ఎప్పుడు చారిటీ మ్యాచెస్ జరిగినా స్పీడ్ కంపల్సరీ వెళ్ళి ఆడి చారిటీకి మంచి డబ్బుల్ని తీసుకొచ్చేవాడు. ప్యారలల్గా ఆ మ్యాచ్ల వల్ల స్పీడ్ కూడా చాలా ఫేమస్ అయ్యాడు. స్పీడ్ ఏంటంటే ఒక రూమ్లో కూర్చొని గేమ్స్ ఆడడమే కాకుండా అన్ని కంట్రీస్ తిరుగుతూ లైవ్ స్ట్రీమ్ చేస్తూ తన సబ్స్క్రైబర్స్కి అన్ని రకాల ప్లేసెస్ని చూపించాలని తను ఆలోచించేవాడు. సో అందులో భాగంగానే స్పీడ్ ఇంతవరకు 58 దేశాలలో తిరిగి లైవ్ స్ట్రీమ్స్ అనేవి చేశాడు. అలా స్పీడ్ ట్రావెల్ కంటెంట్ స్ట్రీమర్ అయ్యాడు. జూలై 2024లో స్పీడ్ యూరో ట్రిప్ అనేది వేసాడు. ఆ ట్రిప్లో భాగంగానే యూరోప్లో చాలా కంట్రీస్ అనేవి తిరిగాడు. స్పీడ్ ఆ లైవ్ స్ట్రీమ్స్లో ఏం చేస్తాడంటే రకరకాల ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఉన్న కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటాడు. అక్కడ దొరికే లోకల్ ఫుడ్స్ అనేది తింటూ ఉంటాడు. అలాగే అక్కడ ఉన్న లోకల్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. తనని తాను ప్రమోట్ చేసుకుంటూ అలాగే ఆ కంట్రీని కూడా ప్రమోట్ చేస్తూ ఉంటాడు. యూరోప్ ట్రిప్లో స్పీడ్కి 25 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాడు. యూరోప్ ట్రిప్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ స్పీడ్ని అటాక్ చేశారు. దాంతో స్పీడ్ హాస్పిటలైజ్ అయ్యాడు. తన యూరోప్ ట్రిప్ వల్ల స్పీడ్కి అన్ని ప్లాట్ఫామ్స్ కలుపుకొని 2.5 బిలియన్ వ్యూస్ అనేవి వచ్చాయి. ఆ తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియాకి స్పీడ్ వెళ్ళాడు. ఈ ట్రిప్లో స్పీడ్ ఒక రికార్డ్ని అచీవ్ చేశాడు. అదేంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఓ ఇంగ్లీష్ స్పీకింగ్ రియల్ లైఫ్ స్ట్రీమ్కి 1 మిలియన్ వ్యూస్ అనేవి రావడం. స్పీడ్ దాన్ని అచీవ్ చేశాడు. అది ఇండోనేషియాలో లైవ్ స్ట్రీమ్ చేస్తూ. ఈ సౌత్ ఈస్ట్ ఏషియా ట్రిప్లోనే స్పీడ్కి 30 మిలియన్ సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయ్యాడు. అంటే 3 కోట్ల మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అనమాట. సో అలా లైవ్ స్ట్రీమ్ చేస్తూ స్పీడ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ అమెరికా లాంటి దేశాలన్నీ తిరిగాడు. స్పీడ్ ఇండియా కూడా వచ్చాడు అక్టోబర్ 2023లో. ముంబై అండ్ అహ్మదాబాద్లో స్పీడ్ తిరిగాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి కోహ్లీ ఇండియన్ జెర్సీ వేసుకుని మ్యాచ్ అటెండ్ అయ్యాడు. స్పీడ్ ఇండియా విజిట్ వీడియోస్ కూడా చాలా వైరల్ అయ్యాయి ఇంటర్నెట్లో. ప్రజెంట్ 2025 ఏప్రిల్లో స్పీడ్ తన చైనా టూర్ని కంప్లీట్ చేసుకున్నాడు. ఆ తర్వాత మంగోలియా వెళ్ళాడు. స్పీడ్ లైవ్ స్ట్రీమ్ వల్ల చైనా కల్చరు, చైనా టెక్నాలజీ వెస్టర్న్ కంట్రీస్కి బాగా తెలిసిందని చెప్పి చైనా మీడియాలో ఒక వీడియో అనేది రిలీజ్ అయింది. ఆ వీడియో అటు చేసి ఇచ్చేసి చైనా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది. చైనా గవర్నమెంట్ స్పీడ్ని అప్రిషియేట్ చేస్తూ 10 years వీసాని ఫ్రీగా స్పీడ్కి ఇచ్చింది. అంటే స్పీడ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చైనాకి వచ్చేయచ్చు 10 years పాటు. ఇది ఒక్కటే కాదు, స్పీడ్కి లైఫ్ టైం KFC అనేది ఫ్రీగా దొరుకుతుంది. స్పీడ్కి KFC చికెన్ అంటే చాలా ఇష్టం. తన లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు KFC చికెన్ తింటూ KFC చికెన్ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు.
సో ఆ వీడియోస్ అనేవి కేఎఫ్సి దృష్టికి వెళ్ళింది. సో కేఎఫ్సి ఏం చేసిందంటే స్పీడ్ని సర్ప్రైజ్ చేస్తూ ఒక కూపన్ అనేది స్పీడ్కి పంపారు. సో ఆ కూపన్తో ఏంటంటే ప్రపంచంలో ఏ కేఎఫ్సి అవుట్లెట్లో అయినా స్పీడ్ ఎంత కావాలంటే అంత చికెన్ ఫ్రీగా తినొచ్చు తను బ్రతికున్నంత కాలం. ఇది తన గేమింగ్ కెరీర్, ట్రావెల్ కెరీర్. ఇది కాకుండా స్పీడ్కి మ్యూజిక్ అనేది కూడా కెరీర్గా ఉంది. స్పీడ్ ర్యాప్ సాంగ్స్ పాడి వీడియోస్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తూ ఉంటాడు. తన ఫస్ట్ సాంగ్ డ్యూటీ బూటీ ఇది 7 మిలియన్ వ్యూస్ హిట్ చేసింది. ఇంకా తర్వాత రిలీజ్ చేసిన షేక్ అనే సాంగ్ అయితే ఏకంగా 226 మిలియన్ వ్యూస్ అనేవి వచ్చాయి. అందరికీ మైండ్ పోయింది ఆ వీడియోతో. ఆ సాంగ్స్ నేను కూడా విన్నాను, బాగానే ఉన్నాయి. ఇంకా 2022 ఫిఫా వరల్డ్ కప్ అనే టైటిల్తో స్పీడ్ ఒక సాంగ్ రిలీజ్ చేశాడు. దానికి 175 మిలియన్ వ్యూస్ అనేవి వచ్చాయి. అలా మనోడికి మ్యూజిక్ వైపు కూడా కొంచెం కెరీర్ అనేది ఉంది. స్పీడ్ అమెరికానే అయినా తన ఫాలోయర్స్ వరల్డ్ వైడ్ గా ఉన్నారు. ప్రెసెంట్ స్పీడ్ కి 3,90,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రెసెంట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్సర్ స్పీడ్ యూట్యూబ్ లో. స్వతహాగా స్పీడ్ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఫన్నీగా కూడా ఉంటాయి. మనిషి తింగరోడైనా మనసు మంచిదే. స్పీడ్ చాలా కష్టపడి పైకి వచ్చాడు. తన నిగ్గురు అవ్వడం కారణంగా ఎక్కడికి వెళ్ళినా ఇన్సల్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. స్కూల్ అండ్ కాలేజ్ లో కూడా, అలాగే బయట కూడా. ఆ గోల్ తట్టుకోలేకే ఇంట్లో కూర్చొని లైవ్ స్ట్రీమ్స్ అనేవి చేసుకోవడం మొదలుపెట్టాడు. కానీ వాళ్ళ అమ్మకి స్పీడ్ అలా లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ గేమ్లు ఆడుకుంటూ కంప్యూటర్ల ముందు కూర్చుంటే నచ్చేది కాదు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా సెపరేట్ గా ఉండేవాళ్ళు. స్పీడ్ వాళ్ళ మదర్ కి ఈ స్ట్రీమింగ్ అనేది అసలు నచ్చదు. అప్పుడప్పుడు స్పీడ్ లైవ్ స్ట్రీమ్ చేస్తుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉండేవాళ్ళు. స్పీడ్ కి 18 ఏజ్ వచ్చాక వాళ్ళ మమ్మీ లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటే ఊరుకోవట్లేదని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు ఎలాంటి ఇన్కమ్ అనేది లేదు. కరోనాలో మనోడు బాగా ఫేమస్ అయ్యాడు. ఆ గేమ్స్ లో లైవ్ స్ట్రీమ్స్ లో కూడా స్పీడ్ ని విపరీతంగా క్రిటిసైజ్ చేసేవాళ్ళు, నీగ్రో అని చెప్పి. అవన్నీ దాటుకొని ఇంత రేంజ్ కి ఎదిగాడు స్పీడ్. ఏదో ఓవర్ నైట్ లో వచ్చిన సక్సెస్ కాదు ఇది స్పీడ్ కి. వాళ్ళ మమ్మీ ఇప్పుడు బాగానే స్పీడ్ కి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ డాడీ బిగినింగ్ నుంచి స్పీడ్ కి బాగానే సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు స్పీడ్ కెరీర్ అనేది బాగానే ఉంది. సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్ గా పెరుగుతున్నారు. పర్ డేకి 36,000 మంది సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు వస్తున్నారు. స్పీడ్ కరెంట్ నెట్వర్క్ వచ్చేసి $10 మిలియన్. ఇది స్పీడ్ గురించి నాకు తెలిసినంత వరకు. మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చాలా చూడొచ్చు. స్పెసిఫిక్గా ఏదైనా టాపిక్ గురించి మీకు వీడియో కావాలంటే ఆ టాపిక్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.